ఈ లోకం ఎంతో అందమైందని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఎన్నో రంగులతోటి, ఎన్నో వింతలతోటి, ఎంతో అద్భుతాలతోటి ఈ లోకం నిండి ఉంది. అయితే ఈ లోకంలో నివసిస్తున్న మన అందరము ఈ ప్రపంచాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతున్నాము? మన జీవన విధానం మూలంగా ఈ లోకమంతా కూడా చెత్తతోటి నిండిపోయి ఇది ఒక చెత్త లోకంలా తయారైంది. మానవ లోకానికి స్వాగతం, మానవ లోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈ రోజుల్లో మన జీవన విధానానికి అనుగుణంగా అనేక రకమైన చెత్త చెదారం మన ఇంటి చుట్టూరా ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. అందులో ప్లాస్టిక్ చెత్త గురించి ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అదేవిధంగా చాలా కాలుష్యాన్ని సృష్టిస్తూ మనందరికీ ఎంతో ఆపదను కలిగిస్తున్న చెత్త ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని ఏ విధంగా మన ఇంటి నుంచి దూరం చేయొచ్చు, దాన్ని ఏ రకంగా సేఫ్ డిస్పోజల్ అంటాం, అంటే హాని కలిగించకుండా దాన్ని ఏ రకంగా మనము నియంత్రించవచ్చు అనే దానికి మా ఇంట్లో మేము ఒక ప్రత్యేకమైన పద్ధతిని పాటిస్తున్నాము. దాంట్లో ఏ రకంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ని మనము సేఫ్ డిస్పోజల్ చేస్తాము, ఎవరికి హాని కలిగించకుండా ఏ రకంగా చేస్తామన్నది ఈరోజు మీ అందరితోటి పంచుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే, మన ఇంట్లో ఉండే వైర్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత సెల్ ఫోన్లు కానివ్వండి, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాలు, ఇస్త్రీ పెట్టెలు, అలాంటి వస్తువులన్నిటినీ ఒక చోట ఎక్కడైనా భద్రపరుచుకుని ఒక చోటకి అన్నీ సమకూర్చుకోవాలి. నేను మా ఇంట్లో అలాంటి చెత్త ఎక్కడున్నది అదంతా ఒక చోటికి చేర్చే ప్రయత్నం చేస్తాను. నాతోటి ఫాలో కండి, రండి. ఇప్పుడు మా ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకునే రకరకాల ఛార్జర్స్ అలాంటివన్నీ ఒక చోట పెట్టాను. అవన్నీ ఇప్పుడు తీసుకుందాం పదండి. ఇదిగో, ఇది ఒక ల్యాప్టాప్ కీబోర్డు, నేను ఉపయోగించట్లేదు, పాడైపోయింది. ఇవి ఇయర్ ఫోన్లు. రండి. ఎప్పుడో పాడైపోయి ఎందుకు పనికిరాని ఈ ఇస్త్రీ పెట్టె ఇలాంటివన్నీ కూడా సంగ్రహించి పెట్టాను. ఇవి కూడా అక్కడికి తీసుకెళ్తున్నాను, రండి. మా స్కూటర్ పాడైపోయినవి వాటి మిర్రర్స్ ఉన్నాయి, కానీ వీటితో నేను వేరే ఒక ప్రయోగం చేస్తాను. వీటిని ఇప్పుడు డిస్పోజ్ ఆఫ్ చేయదలుచుకోవడం. ఇంట్లో మనం ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఎక్కువైపోయికి అవి కొన్ని రోజుల పాక పాడైపోతాయి. ఇదిగో ఈ ప్రింటర్ కూడా పాడైపోయి ఇంచుమించు 6 నెలలు అయింది. రిపేర్ చేసే ప్రయత్నం చేశాము, కానీ అది ఎవరు రిపేర్ చేయడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు, చాలా ఖరీదు అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఇంకా డిస్పోజ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో అందరూ ఉపయోగిస్తారు. అది కాలక్రమేణా వాటి ఉపయోగం అవి నిరుపయోగం అవుతాయి పాడైపోవడం మూలంగా. కాబట్టి ఇంట్లో అందరు సభ్యులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తువుల్ని ఒక చోట పెట్టడం అలవాటు చేసుకోవాలి, రండి. భరణి తను వాడుతున్న రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఒక చోట పెట్టాడు, ముఖ్యంగా పాడైపోయినవి. వాటిలన్నింటినీ కూడా ఇప్పుడు సేకరించి మనము ఎలాగ సేఫ్ డిస్పోజల్ చేయాలో చూద్దాం, రండి. భరణి,
ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేస్తున్నాము. నీ దగ్గర ఏమన్నా చూపిస్తావా? నా దగ్గర క్యాల్సియం ఉంది, క్యాల్కులేటర్. అది సోలార్ది కూడా ఎందుకో పనిచేయట్లేదు, చూస్తాను. తర్వాత ఒక హెడ్ ల్యాంప్ లాంటిది ఉంది, దీన్ని ఎంతో సన్నటి వైర్. ఇది ఎక్కడన్నా పెట్టి ఈ ప్లగ్లోనే అక్కడ పెట్టి వాడితే ఇది పేలిపోతుంది, లేకపోతే పనికిరాదు. లేకపోతే బ్యాటరీతోనే దాంతోనే నడపాలంటే అవకాశం లేదు ప్రస్తుతానికి. ఇయర్ ఫోన్లు అవి ఉన్న ఇయర్ ఫోన్లు ఎంతలా పెట్టి వినే పరిస్థితి కూడా లేదు. చాలా మౌసులు ఉన్నాయి, మౌసులు కూడా ఉన్నాయి, అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. ఇది అవి ఇంకా అందులో ఏమిటి హార్డ్ డ్రైవ్లు అలాంటివి కూడా ఉన్నాయి. ఇది కూడా పాడైపోయినదో మరి ఏమో, అది ఇది ఇంకా ఉపయోగపడలేదు. ఓకే. సో ఇలా ఇంట్లో ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళు ఉపయోగించుకునే వస్తువులు కొన్ని రోజులు అయ్యాక పాడైపోతాయి. వాటిని చెత్తలో పారేయకుండా ఒకచోట సంగ్రహపరిస్తే వాటిని జాగ్రత్తగా మనము ఇందులో ఉండే ముఖ్యమైన విలువైన వస్తువుల్ని రికవర్ చేసుకోవచ్చు. ఉపయోగం లేనిది మనం వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు. ప్రస్తుతం ఇవన్నీ ఒక చోట కలెక్ట్ చేస్తున్నాం. అవన్నీ ఒకసారి నాకు ఇవ్వబరని. సో ఈ గదిలో ఇంచుమించు ఇన్ని ఎలక్ట్రానిక్ వేస్టులు ఉన్నాయి. ఇవి ఇంచుమించు 5-6 ఏళ్ల పైనుంచి ఉపయోగిస్తూ ఇంకా పనికిరాక వాటిని ఏం చేయాలో తెలియక అలా పెట్టాము. ఈరోజు వీటికి ముక్తి మోక్షం. పదండి. ఈ ల్యాప్టాప్ కూడా పాడైపోయింది, భరణిదే. ఇది ఇంచుమించు కొని 8 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతున్నది. మా ఇంట్లో ఇంచుమించు ఒక 7-8 ఏళ్ల నుంచి ఇన్ని రకాల ఎలక్ట్రానిక్ వేస్ట్ని మేము ఒకచోట సంగ్రహం చేశాము. ఈరోజు వాటిని రీసైకిల్ చేయడానికి ఒక వెండర్కి ఇవ్వబోతున్నాము. మాకు వేరే షెడ్లో కూడా కొన్ని పాడైపోయిన వస్తువులు అవన్నీ ఉన్నాయి. అవేమిటో కూడా చూద్దాం పదండి. ఎలక్ట్రానిక్ వేస్ట్తో పాటు కొంత మెటల్, తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అది నేను పనిచేసే ఒక చిన్న షెడ్లో అవన్నీ ఏర్పాటు చేశాను. వాటిని కూడా చూద్దాం పదండి. ఇదిగో ఇక్కడ నేను చేయడం కోసం, రకరకాల పనులు చేయడం కోసం కొన్ని డబ్బాలు సేకరించాను. కానీ ఆ డబ్బాలని ప్రస్తుతం ఉపయోగించుకోవట్లేదు, వాటిని కూడా అమ్మేయచ్చు. అదేవిధంగా నా దగ్గర ఒక వాషింగ్ మిషన్ ఉంది, అది కూడా పాడైపోయింది. ఇది ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఫజీ లాజిక్ అన్న ఒక బోర్డు ఉంటుంది, అది పాడైపోవడం మూలంగా ఇది సరిగ్గా పనిచేయటం లేదు. రిపేర్ చేయించాము 2-3 సార్లు, కానీ ఇంకంతకన్నా బాగు కాదని చెప్పారు. ఇది కూడా ఇంచుమించు 8 ఏళ్ల క్రితం చేసింది. దాంతోపాటు నేను చాలా ఈకో బ్రిక్స్ అని చెప్పి చేస్తూ ఉంటారు. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటినీ ఈ రకంగా సేకరించి ప్లాస్టిక్ పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ వాటిలన్నింటినీ ఇందులో గట్టిగా కూరి ఈ రకంగా ఈకో బ్రిక్స్ చేశాను. ఇవి ఇంచుమించు ఒక 100 పైన ఉంటాయి. వీటిని చేశాను. ఇవన్నీ కూడా వేస్ట్లానే ఉన్నాయి. దాంతోపాటుగా కొన్ని DIY ఆర్ట్ ఫామ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. సో ఇదంతా ఒక కేటగిరీ. ఇంకా ఉన్నాయి, రండి చూద్దాం. ఇది నేను పనిచేసే చిన్న ఒక కార్ఖానా లాంటిది అనొచ్చు, ఒక ప్రయోగశాల అనొచ్చు, లేకపోతే ఒక ఫ్యాక్టరీ అనొచ్చు. ఇందులో నేను ఉపయోగించుకోలేని కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఉన్నాయి. అవేమిటో చూద్దాం రండి. ఇదిగో ఇది ఎప్పుడో ఇంచుమించు 20 ఏళ్ల పైన 15 ఏళ్ల క్రితం వాడిన ల్యాప్టాప్, కంప్యూటరు, CPU, దాని బ్యాటరీ అవన్నీ. ఇప్పుడు వీటిని ఎవరు రిపేర్ చేయడానికి కూడా లేదు. అదేవిధంగా దీని కింద ఒక మానిటర్ కూడా ఉంది. ఇటువైపు వస్తే ఇదిగో ఇవి సూయింగ్ మిషన్స్, సిలాయి చేయడం కోసం కుట్టుడు మిషన్లు. ఇవి హీటర్స్. వీటిని కూడా 1-2 సార్లు రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఎవరు రిపేర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా ఇదిగో ఇది పాడైపోయిన ఫ్యాను, రెక్కలు కూడా పాడైపోయాయి. ఇదిగో ఇవన్నీ కూడా ఇంకా కొన్ని మోటార్స్, కూలర్లో ఉండే మోటార్స్ ఇలాంటివన్నీ. సో వీటిలన్నింటినీ కూడా మనం ఇప్పుడు సేఫ్ డిస్పోజల్ చేయడం కోసం ఒక వెండర్ని పిలుస్తున్నాము. ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్తారు. నేను ముందరే చెప్పినట్టుగా మా ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇతర వేస్ట్ అంతా కూడా ఒక చోట సేకరించి పెట్టాను. క్రాప్ బిన్ నుంచి వాళ్ళు వచ్చి ఇప్పుడు తీసుకువెళ్తారు. అందరు
ఎలక్ట్రానిక్ వస్తువుల్లో అనేక రకమైన లోహాలు కానీ ప్లాస్టిక్ కానీ ఇతర వస్తువులు వాడతారు. ఇవి తయారు చేయడంలో కొన్ని రేర్ మెటల్స్ కూడా ఉంటాయి. అయితే వాటిని నిర్లక్ష్యంగా వేయడం మూలంగా చాలా నష్టం అవుతుంది. ఈ రకంగా సేఫ్ డిస్పోజల్ చేసే, సేఫ్ రీసైక్లింగ్ చేసే ఏజెన్సీస్కి ఇవ్వడం మూలంగా మనం పర్యావరణానికి ఎంతో హితం చేసిన వాడు అవుతాము. ఇందులో క్యాల్కులేటర్లు, మౌస్లు, వాటర్ హీటర్లు, ఐరన్, ఇయర్ ఫోన్స్, తర్వాత సెల్ ఫోన్ ఛార్జర్స్, ప్రింటర్, రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. మనందరికీ తెలుసు ఇందులో వైర్లలో వాడే కాపర్ చాలా విలువైనది. ఇందులో ఈ ప్లాస్టిక్ని తీసేస్తే లోపలంతా కూడా కాపర్ ఉంటుంది, అది చాలా విలువైనది. మనకి తక్కువ మొత్తం ఇచ్చినప్పటికీ కూడా ఈ రకమైన వేస్ట్ రీసైక్లర్కి ఇవ్వడం మూలంగా ఇందులో ఉండే కాపర్ మళ్ళీ కాపర్ మెటల్ చేయడానికి, కాపర్ వస్తువులు చేయడానికి ఉపయోగపడే విధంగా ఆ మెటల్ రీసైకిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము విచ్చలవిడిగా వాటిని కచరా వాళ్ళకి ఇవ్వకుండా రీసైకిల్ కంపెనీలకు ఇచ్చినప్పుడు అది రీసైక్లింగ్ కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ హైదరాబాద్లో ఉన్న రీసైకిల్ కంపెనీలని వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి నేను డిసైడ్ చేసుకుని మా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా కూడా, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా కూడా ఈ రీసైకిల్ కంపెనీకే ఇస్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడో కొన్న సూయింగ్ మిషన్, ఎలక్ట్రానిక్ సూయింగ్ మిషన్ ఇవన్నీ కూడా కాలక్రమేణా పాడైపోయాయి. వాటిని మరమ్మతు చేసే ప్రయత్నం చేశాం, కానీ ఆ మోడల్ని ఎవరు ఇప్పుడు మరమ్మతు చేయమని చెప్పి కూడా అంటున్నారు. అందువల్ల వాటిని ఈ రకంగా స్క్రాప్లో అమ్మేస్తున్నాము. అదేవిధంగా ఎప్పుడో ఇంచుమించు 15 ఏళ్ల క్రితం కొన్న డెస్క్టాప్ కంప్యూటరు, సిపియు, బ్యాటరీ ఇవన్నీ కూడా ప్రస్తుతము వాటిని ఉపయోగించుకునే అవకాశం లేదు. దాన్ని ఎవరు రిపేర్ కూడా చేయట్లేదు. సో వాటిలన్నిటినీ ఇంతకాలము ఎందుకు ఉంచామా అని అనిపిస్తోంది. కానీ ఈ రకమైన ఒక సేఫ్ మెథడ్ ద్వారా రీసైకిల్ చేసే ఏజెన్సీకి ఇవ్వడం మూలంగా, వీటి మూలంగా పర్యావరణానికి నష్టం రాకుండా చేసే ఒక అవకాశం మాకు ఉందని చెప్పి అనుకుంటున్నాము. ఈ స్క్రాప్ డీలర్స్ వాళ్ళు వీటిని చేసి ఒక్కొక్క వస్తువుకి ఒక రకమైన రేట్ తీసుకుని, మినిమం రేట్ తీసుకుని వాళ్ళు మన దగ్గర నుంచి కొంటారు. నాకు అనిపించింది దీంట్లోంచి వచ్చే ఆదాయం కన్నా దీన్ని తిరిగి వాడే పద్ధతిలో వాళ్ళు పాటించే నియమాలు ఎక్కువ ముఖ్యమైనవి. దాని మూలంగా పర్యావరణానికి నష్టం లేకుండా, హాని కలిగించకుండా ఇవన్నీ వేరే రూపాన్ని తీసుకునే అవకాశం ఉంది. దానికోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగ అందరూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ఉపయోగించిన వస్తువులన్నిటితోటి మనకు ఎంతో బాంధవ్యం ఉంటుంది. ఆ కంప్యూటర్ కానివ్వండి, సిలాయి మిషన్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, మౌస్ కానివ్వండి, వీటన్నిటితోటి మనకి ఎంతో అనుబంధం ఉంటుంది. ఆ వస్తువులు పాడైపోతే ఎంతో బాధగా కూడా ఉంటుంది. కానీ ఈ పాడైపోయిన వస్తువుల్ని ఇంటి నిండా ఉంచుకుంటే అది చాలా మనసుకు భారంగా కూడా ఉంటుంది. అది ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఉపయోగపడని వస్తువుల్ని ఇంట్లోంచి వీలైనంత సేఫ్ మెథడ్లో దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తే మనకి మనసు, ఇల్లు అన్నీ కూడా డీక్లటర్ అవుతాయి. మనం ఎమోషనల్గా చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాడైపోయిన వస్తువులను ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవద్దు. వాటిని సేఫ్గా ఒక భద్రతా భావంతో ఎవరైతే దాన్ని తిరిగి ఉపయోగించుకుంటారో అలాంటి వాళ్ళకి అప్పచెప్పడం మంచిది. ఇందులో మనము చిన్న అమౌంట్ వస్తే మంచిదే, ఒకవేళ రాకపోయినా ఎవరికైనా దానం ఇచ్చినా కూడా మంచిదే. కానీ అది సేఫ్ డిస్పోజల్ అవ్వాలి, సేఫ్ రీసైక్లింగ్ మెథడ్లోకి వెళ్ళాలి. అప్పుడే మనం పర్యావరణానికి హితం చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని రోడ్డు పక్కన పారేస్తే ఎవరో ఒకరు తీసుకుపోతారు. అది ఒక పద్ధతి ప్రకారం రీసైకిల్ అయ్యే అవకాశమే ఉండదు. కాబట్టి ఇలాంటి రీసైక్లింగ్ కంపెనీలకు ఇవ్వడం మూలంగా అందులో ఉండే విలువైన వస్తువుల్ని మరియు తిరిగి రాబట్టి కొత్త వస్తువుని చేసే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిని అందరూ పాటిస్తే మన పర్యావరణానికి, మన భూమికి, మనకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి వస్తువులన్నీ ఇంట్లోంచి వీలైనంత వరకు తీసుకుని బయట పారేస్తే, ఒక సేఫ్ పద్ధతిలో బయటకు వెళ్ళిపోతే మన మనసులో ఉండే భారం చాలా తగ్గుతుంది. ఇలాంటి వస్తువులు ఇంట్లో పేరుకున్న కొద్దీ మనకి చాలా దిగులుగాను, చాలా నిరాశగాను, మనసు భారంగా ఉంటుంది. ప్లీజ్ గెట్ రిడ్ ఆఫ్ emotional burden by disposing of all unnecessary damaged equipment, things from your home. Allow them to get recycled in a safe and proper way. That's the best way to feel happy about yourself, about your home, and about entire earth. Follow safe methods for recycling. Make your home clutter free.